మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను శనివారం విడుదల చేశారు. బీజేపీ పార్టీ 224 స్థానాల్లో తిరుగులేని ఘన విజయం సాధించింది. ఈ శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా దుర్గి మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు వెలిదండి శ్రీనివాసరావు సారథ్యంలో దుర్గి గ్రంథాలయం సెంటర్లో ఉన్న బీజేపీ జెండా వద్ద బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి చీమ టపాసులు కాల్చి ఆనందభరితులయ్యారు. ఈ విజయోత్సవాలను పురస్కరించుకుని మండల అధ్యక్షులు వెలిదండి శ్రీనివాసరావు మాట్లాడారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం దినదినాభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేసే ఘన విజయానికి కృషి చేశారని జనసేన పార్టీ దుర్గి మండల కార్యదర్శి కటకం పెద్ద భావనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీసీ యువ మోర్చా తుపాకుల కోటేశ్వరరావు, ఎస్సీ యువ మోర్చా నాగెండ్ల మర్యాదాస్, మైనారిటీ యువ మోర్చా షేక్ అన్వర్ బాషా, కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్లకు, కూటమి నాయకులకు అభినందనలు తెలిపారు. మన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఘన విజయం సాధించిందో అదేవిధంగా మోడీ గారి సందేశం మేరకు మహారాష్ట్ర వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం కూడా విజయవంతంగా సాగి అక్కడ భారీ మెజార్టీతో బీజేపీ కూటమి గెలుపొందడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం వారు కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా సకాలంలో అందిస్తే ప్రజల్లో కూడా నిరుత్సాహం ఏర్పడకుండా ఉంటుంది. కాబట్టి తమరు అందరూ కూడా గుర్తుంచుకొని గవర్నమెంట్ వారు కూడా పథకాలని కొంచెం స్పీడ్గా అమలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు. రైతు మాతలకు, విలేకరులకు, విలేకరుల మిత్రులకు, పార్టీ కూటమి అభ్యర్థులకు, మన దుర్గి గ్రామ కూటమి నాయకులకు ఈరోజు మన మహారాష్ట్రలో ఘన విజయం, బీజేపీకి 224 మెజార్టీ ఘన విజయం రావటం, పవన్ కళ్యాణ్ ప్రసారం ద్వారా విజయం అని చెప్పి అనుకుంటున్నారు జనాలు. ఈ రోజులో వచ్చి జార్ఖండ్ జస్టిస్ దానికి రావడం ప్రసారంలో కొంచెం లోపం జరిగింది. ఈ మహారాష్ట్ర మెచ్చి వాళ్ళందరికీ కూడా తీసుకొని ఒక మన ఉచిత గ్యాస్ కానీ మన వాటర్ లైన్ ఇంటింటికి కనెక్షన్ కానీ ఇవి వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం అన్నీ అమలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క గ్రామంలో. అలాగే అక్కడ కూడా మహారాష్ట్రలో ఏ హామీలు ఇచ్చారు, వాళ్ళు ఉచిత బస్సులు ఉచిత అని చెప్తున్నా కానీ ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు మనకు వచ్చిన నీటి సౌకర్యం, కరెంటు కానీ ఇవన్నీ మన సోలార్లు కానీ ఇవన్నీ మోడీ గారు మన ఇచ్చిన హామీలను కూడా అక్కడ నిర్వహిస్తున్నాడు. అలాగే మన ప్రపంచం మొత్తం కూడా కరోనా టైంలో